आज हम इस वीडियो में 9वीं कक्षा से संबंधित पाठ पढ़ेंगे। पाठ का नाम है सुनीता विलियम्स। यहाँ विषय सूची देखिए। यह पाठ तो हमें साक्षात्कार रूप में दिया गया है। అంటే ఈ పాఠము మనకు సాక్షాత్కార్ రూపంలో ఇవ్వబడింది। సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ అని అర్థం। అంటే ఈ పాఠం మొత్తము మనకు ఒక ఇంటర్వ్యూ అంటే ఒక క్వశ్చన్ అడగటం సమాధానం చెప్పటం ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది। पेज नंबर 55 सुनीता विलियम्स। यहाँ देखिए, यहाँ एक चित्र दिया गया है और चित्र पर कुछ विषय लिखा हुआ है। देखिए, यह रॉकेट ही नहीं मानव प्रयासों का साकार रूप भी है, जिसके निर्माण में कई वैज्ञानिकों की बौद्धिक क्षमताएं छिपी है। ఇక్కడ ఏం రాశారంటే यह రాకెట్ హీ నహీ, ఇక్కడ మనకి ఈ పిక్చర్లో కనపడుతున్నటువంటిది ఏంటమ్మా, ఒక రాకెట్ పైకి వెళ్తూ ఉన్నట్లు మనకు కనపడుతుంది। కింద బాగా పొగలు ఆ మంట అంతా కనపడుతున్నది। అంటే రాకెట్ని ఇక్కడ ప్రయోగిస్తూ ఉన్నారు, అంతరిక్షంలోకి పంపిస్తూ ఉన్నట్లు మనకి ఈ చిత్రంలో కనపడుతుంది। అంటే అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ని ప్రయోగిస్తూ ఉన్నారు। దాని ప్రక్కనే ఈ మ్యాటర్ అంతా రాశారు। యహ రాకెట్ హీ నహీ, ఇది రాకెట్టే కాదు, మానవ ప్రయాసం కా సాకార రూప భీ హై, మనిషి యొక్క ప్రయత్నాల సాకార రూపమే ఈ రాకెట్। అంటే ప్రయత్నాలు అంటే ఏంటి, తన యొక్క తెలివితేటలతో అట్లాగే విజ్ఞానంతో అనేక ఆవిష్కరణలు చేశాడు। అంటే ఎన్నో కనిపెట్టారు, వాటి యొక్క ప్రయత్నాల ఫలితమే ఈ రాకెట్। జిస్కే నిర్మాణమే అంటే ఈ రాకెట్ నిర్మాణంలో, దీన్ని తయారు చేయటంలో కై వైజ్ఞానికోంకి అనేక మంది శాస్త్రవేత్తల యొక్క బౌద్ధిక క్షమతాయే చిపి హై, అనేక మంది శాస్త్రవేత్తల యొక్క బుద్ధి కుశలత, బౌద్ధిక క్షమతాయే అంటే తెలివితేటలు సామర్థ్యాలు దాగి ఉన్నాయి। చిపి హై అంటే దాగి ఉన్నాయి। మరి వాళ్ళ యొక్క తెలివితేటల వాళ్ళ యొక్క సామర్థ్యాల ఫలితంగానే ఎన్నో ప్రయత్నాలు చేయడం ద్వారా మనం అంతరిక్షంలోకి రాకెట్ని పంపగలిగాము। క్రింద ఈ పిక్చర్కి సంబంధించి 3 క్వశ్చన్స్ ఇచ్చారమ్మా। చిత్రమే క్యా దిఖాయి దే రహా హై, చిత్రంలో ఏమి కనిపిస్తుంది। యహ అంతరిక్ష పరిశోధన కేంద్ర హై, యహా రాకెట్ కో अंतरिक्ष में भेजने की तैयारी हो रही है। चित्र में रॉकेट भेजने के उपयोग में आने वाले यंत्र दिखाई दे रहे हैं और यहाँ चित्र के बारे में भी लिखा हुआ है। सेकंड क्वेश्चन देखिए, अंतरिक्ष किसे कहते हैं, वहाँ कैसे पहुँच सकते हैं। अंतरिक्षము అని దేనిని అంటారు, మరి మనం అక్కడికి ఎలా చేరుకోగలుగుతాము। धरती और सूर्यादि लोकों के बीच के स्थान को अंतरिक्ष कहते हैं। అంటే సూర్యుడికి భూమికి మధ్యలో ఉండేటువంటి ఆ ప్రదేశం మొత్తాన్ని అంతరిక్షము అని అంటారు। వహా అంతరిక్షయాన్ ద్వారా పहुंच सकते हैं, అక్కడికి మనం అంతరిక్షయానం ద్వారా చేరుకోగలుగుతాము। థర్డ్ క్వశ్చన్, ఈ చిత్ర से हमें क्या संदेश मिलता है, మరి ఈ పిక్చర్ గమనిస్తే మనకు ఎలాంటి సందేశము లభిస్తుంది। మరి ఆ చిత్రానికి సంబంధించిన సందేశము ఆ పక్కనే రాశారు, బాగా గమనించండమ్మా। इस चित्र से हमें यह संदेश मिलता है कि यह रॉकेट ही नहीं मानव प्रयासों का साकार रूप भी है, जिसके निर्माण में कई वैज्ञानिकों की बौद्धिक क्षमताएं छिपी है। ఇక్కడ రాసున్నటువంటిదే మనకి ఈ చిత్రం నుంచి లభించేటటువంటి సందేశము। నెక్స్ట్ ఉద్దేశ్, శ్రద్ధ और लगन से मेहनत करनी चाहिए। అంటే శ్రద్ధ మరియు పట్టుదలతో కష్టపడి పనిచేయాలి। ఐసే హీ లగన్ ఔర్ పరిశ్రమ సే, అలాంటి కష్టపడి పనిచేయటము పట్టుదల అనేది వాటితోటే సునీతానే అంతరిక్షకే రహస్యం కా పతా లగాయా హై, సునీతా విలియమ్స్ గారు అంతరిక్షం యొక్క రహస్యాలను కనుగొనగలిగారు। और हमें आगे बढ़ने की ప్రేరణ दी है, అంతేకాకుండా మనల్ని ముందుకు నడిపించడానికి ప్రేరణ కూడా సునీతా విలియమ్స్ గారు మనకి ఇచ్చారు। जिससे हर बालिका को शिक्षित होकर ఆగే బడ్నేకి ప్రేరణ మిల్తీ హై। మరి సునీతా విలియమ్స్ గారిని చూసినప్పుడు, ఆవిడ చేసినటువంటి ప్రయోగాలు మనం చూసినప్పుడు ప్రతి ఒక్క బాలికకి అంటే ఆడపిల్లలకి చదువుకోవాలి, చదువుకొని మనం కూడా ముందుకి పయనించాలి అనేటటువంటి ప్రేరణ ఆమెను చూస్తే మనకు
కలుగుతుంది. नेक्स्ट पेज। सुनीता अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र पर कदम रखने वाली पहली भारतीय महिला है। సునీత గారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ. అంతర్రాష్ట్రీయ अंतरिक्ष केंद्र అంటే इंटरनेशनल स्पेस सेंटर। सुनीता ने किसी भी महिला द्वारा अंतरिक्ष में सबसे ज़्यादा लंबा समय बिताने అంటే సునీత గారు అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపారట. ఎక్కువ సమయం గడిపినటువంటి మహిళగా రికార్డు పొందింది. అట్లా ఎన్ని రోజులు ఆ అంతరిక్షంలో గడిపింది అంటే 195 दिन అంటే 195 రోజులు అంతరిక్షంలో గడిపారు. అంతేకాకుండా వా అంతరిక్ష మే చల్నే కా రికార్డ్ బి బనాయా హై. అంతేకాకుండా అంతరిక్షంలో నడిచినటువంటి మహిళగా కూడా ఆవిడ రికార్డుని సంపాదించారు. ఇస్కే సాత్ సాత్ దీనితో పాటుగా అంతరిక్ష ప్రయోగశాల మే ఐసే కై పరీక్షణ भी किए जो भावी अंतरिक्ष यात्रियों के लिए लाभदायक सिद्ध होंगे। అంతరిక్ష ప్రయోగశాలలో ఇక్కడ చూడండమ్మా, అంతరిక్ష ప్రయోగశాలమే అంటే అంతరిక్ష ప్రయోగశాలలో ఐసే కై పరీక్షణ भी किए చాలా ప్రయోగాలు కూడా చేసిందట. జో భావి అంతరిక్ష యాత్రియోం కే లియే మరి ఫ్యూచర్లో రాబోయే అంతరిక్ష యాత్రికుల కొరకు అవి అంటే ఆవిడ చేసినటువంటి పరీక్షలు ప్రయోగాలన్నీ కూడా లాభదాయకంగా ఉన్నాయి. అంటే రాబోయే అంతరిక్ష యాత్రికులకు ఆవిడ చేసిన ప్రయోగాలు ఉపయోగకరంగా ఉన్నాయి. సునీతానే ఇస్ సాహసి అభియాన్ మే రుచి దిఖాకర్ యహ ప్రమాణిత్ కర్ దియా అంటే సునీత గారు ఈ సాహసోపేతమైన అంతరిక్ష యాత్రలో ఇంట్రెస్ట్ చూపించి రుచి దిఖాకర్ అంటే ఇంట్రెస్ట్ చూపించి యహ ప్రమాణిత్ కర్ దియా ఇది నిరూపించిందట. ఏమని నిరూపించింది? ఏమి నిరూపించిందంటే మహిళాయే భీ మహిళలు కూడా పురుషోంసే పురుషుల కంటే కిసీ భీ తరహ్ ఏ విధంగా కూడాను కమ్ నహి ఎప్పటికీ ఏ విధంగా కూడాను తక్కువ కాదు. వే బడే సే బడే లక్ష్యకో చాలా పెద్ద లక్ష్యాలను కూడా సాకార్ కర్నే కా సాహస్ రఖతీ హై అంటే పెద్ద లక్ష్యాలను కూడా చేరుకోగలిగినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ఆవిడ చేసి చూపించింది. ఏమని నిరూపించింది? మహిళలు పురుషుల కంటే ఎప్పటికీ ఎక్కడ ఏ విషయంలోనూ తక్కువ కాదు, ఎలాంటి సాహసోపేతమైన కార్యమైనా చెయ్యగలరు అని ఆవిడ నిరూపించింది. అయ్యే సునీతా విలియమ్స్ సే హీ పూచ్తే హై కి అంటే రండి మరి సునీతా విలియమ్స్ని గారినే అడిగి తెలుసుకుందాము. ఉన్హోంనే ఏ కార్నామే కైసే కర్ దిఖాయే మరి ఇలాంటి సాహసోపేతమైనటువంటి పనులు ఆమె చేసిన పనులు ఎలా చేసిందో ఆమెనే అడిగి తెలుసుకుందాము రండి. మరి మనం మొదటే చెప్పుకున్నాం కదా, ఈ లెసన్ అంతా ఇంటర్వ్యూ మెథడ్లో సాగుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. మొదటి ప్రశ్న చూడండి. దునియా మే లాఖోం పైలట్ ఔర్ వైజ్ఞానిక్ హై అంటే ప్రపంచంలో లక్షల కొలది పైలట్లు అంటే విమానం నడిపే వాళ్ళని పైలట్లని అంటారు. అట్లా విమానం నడిపే పైలట్లు ఉన్నారు. ఔర్ వైజ్ఞానిక్ హై శాస్త్రవేత్తలు ఉన్నారు. కింతు కానీ అమెరికాలో బడీ ముష్కిల్సే చాలా కష్టంతో 100 అని ఇచ్చారు చూడమ్మా. 100 అంతరిక్ష యాత్రి హై 100 మంది అంతరిక్ష యాత్రికులు ఉన్నారు. ఒక కౌన్సీ చీజ్ థీ మరి ఏ విషయము జిస్నే ఆప్కో అంతరిక్ష కి దునియా మే మిమ్మల్ని అంతరిక్ష ప్రపంచంలోకి కదం రఖనే కే లియే ప్రేరిత్ కి మిమ్మల్ని అంతరిక్ష కేంద్రం వైపుకి లేకపోతే అంతరిక్ష యానం చేయాలి అనేటటువంటి ఆ ప్రయత్నం వైపుకు మిమ్మల్ని నడిపించినటువంటి శక్తి ఏంటి? ఎలాంటి విషయం మిమ్మల్ని ప్రేరేపించింది? మీరు అలా ఎలా వెళ్ళగలిగారు? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అని ఇక్కడ ప్రశ్న అడిగారు. ఉత్తర్ మరి దానికి సునీతా విలియమ్స్ గారు చెప్తున్నటువంటి ఆన్సర్ చూద్దాము. బఢియా ప్రశ్న హై చాలా గొప్ప ప్రశ్న అడిగారు. జబ్ మై 5 వర్ష కీ థీ నేను ఎప్పుడైతే 5 ఏళ్ల వయసు నాకున్నదో तो मैंने नील आर्मस्ट्रांग को चंद्रमा पर पहला कदम रखते నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చంద్రుడిపైన మొట్టమొదటి అడుగు వేసినప్పుడు ఔర్ చల్తే హుయే దేఖాతా ఆయన వేసిన అడుగుని నేను
చూశాను. నాకప్పుడు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు అంతరిక్షంలో చంద్రుడి మీద అలా కాలు మోపినప్పుడు నా వయసు 5 ఏళ్ళు. నేను ఆయన్ని చూశాను కదా. మై ఇస్ దృశ్య సే ఈ దృశ్యంతోటి బహుత్ ప్రేరిత్ హుయి చాలా ప్రేరేపించబడ్డాను. ఔర్ మైనే అంతేకాకుండా నేను ఉసీ దిన్ ఆ రోజే యహ్ బాత్ ఠాన్లీ ఇలా ఈ విషయం నిశ్చయించుకున్నారు. అంటే గట్టిగా స్ట్రాంగ్గా అనుకుందనమాట. కి ముझे అంతరిక్ష యాత్రి బన్నా హై నేను అంతరిక్ష యాత్రికురాల్ని అవ్వాలి అని నేను నా 5 ఏళ్ల వయసులోనే నేను నిర్ణయించుకున్నాను. కింతు యహ ఇతనా ఆసాన్ కామ్ నహీ థా కానీ అది చిన్న విషయం కాదు, చాలా తేలిక విషయం కాదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. మేరీలాండ్ స్థితి టెస్ట్ పైలట్ స్కూల్ జానే తక్ అంటే మేరీల్యాండ్లో అనే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి టెస్ట్ పైలట్ స్కూల్కి వెళ్ళే వరకు అంటే జానే తక్ ఆ స్కూల్కి వెళ్ళే వరకు అంతరిక్ష యాత్రి బన్నేక మేరా యహ సప్నా అంతరిక్ష యాత్రికురాలు అవ్వాలి అనేటటువంటి నా కళ సప్నా హీ రహ ఒక స్వప్నంగానే ఉండిపోయింది. ఆవిడేం చెప్తున్నారంటే మేరీల్యాండ్లో ఉన్నటువంటి టెస్ట్ పైలట్ స్కూల్కి వెళ్ళే వరకు నా కళ కలగానే ఉండిపోయింది అని చెప్తుందనమాట. మైనే జహాజ్ ఔర్ హెలికాప్టర్ కే పైలట్ కే రూప్ మే నేను ఓడ జహాజ్ అంటే ఏంటమ్మా నౌక ఓడ ఔర్ హెలికాప్టర్ మరియు హెలికాప్టర్కి పైలట్ కే రూప్ మే పైలట్ రూపంలో అప్నా పేషా ఆరంభ కియా నా వృత్తిని నేను ప్రారంభించాను. అంటే నౌకకి అలాగే హెలికాప్టర్కి రెండింటికి కూడా పైలట్గా నేను నా యొక్క వృత్తిని ఆరంభించాను. ఇసీ దౌరాన్ మై ఈ సందర్భంగానే నేను ఏక్ దిన్ జాన్సన్ అంతరిక్ష కేంద్ర పహుంచి ఈ సందర్భంగా అంటే నేను ఆ పని చేసే సందర్భంలోనే జాన్సన్ అంతరిక్ష కేంద్రంలోనికి ప్రవేశించాను. అంటే అక్కడికి చేరుకున్నాను. పహుంచి అక్కడికి ఒకసారి నేను చేరుకున్నాను. యహీ పర్ మేరీ ములాఖాత్ అక్కడే ఆ అంతరిక్ష కేంద్రంలోనే నా యొక్క ములాఖాత్ అంటే ఆవిడ వేరే ఒకళ్ళని కలిసిందనమాట. జాన్ యంగ్ సే హుయి నేను జాన్ యంగ్ గారిని కలవటం జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది, ఆయన పరిచయం అయ్యారు. ఉన్హోమ్నే హెలికాప్టర్ ఔర్ అంతరిక్షయానికి తులనాకి ఆయన ఏం చేశారంటే ఎవరమ్మా జాన్ యంగ్ ఆయన ఏం చెప్పారంటే హెలికాప్టర్ మరియు అంతరిక్షయానము అంటే అంతరిక్ష ప్రయాణానికి హెలికాప్టర్కి రెండింటికి ఉన్నటువంటి తేడా ఆయన వివరించి చెప్పాడు. యహ తులన కాఫీ ప్రేరణాత్మక తే అలా చెప్పటం అనేది నాకు కొంత ప్రేరణను కలిగించింది. ఇక్కడ 2 విషయాలు ప్రేరణగా సునీతా విలియమ్స్ గారు చెప్తున్నారు. మొదటిది తన 5 ఏళ్ల వయసులో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారిని చూసి ప్రేరణ పొందానని, అదేవిధంగా హెలికాప్టర్ అంతరిక్ష కేంద్రానికి జాన్సన్ అంతరిక్ష కేంద్రానికి తను చేరుకున్నప్పుడు అక్కడ జాన్ యంగ్ గారు తనకు చెప్పినటువంటి మాటలు ప్రేరణాదాయకంగా ఉన్నాయట. మైనే శోధ్ కర్ యహ పతా లగాయా కి అంతరిక్ష యాత్రి బన్నే కే లియే క్యా కర్నా హై మరి నేను రీసెర్చ్ చేసి అంతరిక్ష యాత్రికురాలనిగా తయారవ్వాలంటే ఏమి చేయాలి అనేది నేను తెలుసుకున్నాను. అది ఏం చేయాలో నేను రీసెర్చ్ చేశాను. మైనే ఇస్ క్షేత్ర మే శిక్షా ప్రాప్తికి నేను ఈ రంగంలో ట్రైనింగ్ తీసుకున్నాను. శిక్ష అంటే ట్రైనింగ్ అంటే ఈ రంగంలో నేను కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ఔర్ అంతరిక్షకి ఉడాన్ కే లియే ముझे బులావా భీ మిలా అంతేకాకుండా నేను దాని యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత అంతరిక్షయానంలోకి వెళ్ళటానికి నాకు ఆ యాత్ర చేయటానికి నాకు పిలుపు కూడా వచ్చింది. మై అప్నే ఆప్కో బడి సౌభాగ్యశాలి మాన్తీ హూ నేను ఒక అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. ఎందుకంటే ముझे యహ సునహరా అవసర్ మిలా నాకు ఇలాంటి సువర్ణ అవకాశము నాకు లభించింది. ఇట్లాంటి అవకాశం నాకు వచ్చినందుకు నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ ఆజ్ ఆప్ ఏక్ సఫల అంతరిక్ష యాత్రి హై ఈరోజు మీరు చాలా సక్సెస్ సాధించినటువంటి అంతరిక్ష యాత్రికురాలు. జబ్ ఆప్నే ఆప్కో దేఖ్తీ హై మీరు మీలో చూసుకున్నప్పుడు అంటే మీ గురించి మీరు తలుచుకున్నప్పుడు తో ఆప్కే జీవనమే మీ జీవితంలో మసాచుసెట్స్ షహర్ కా క్యా మహత్వ హై మసాచుసెట్స్ అనే
షహర్ అంటే నగరం యొక్క గొప్పతనం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత మీ జీవితంలో ఎంత ఉన్నది. యహాకే లోగోంనే కిస్ తరహ్ ఆప్కి సహాయతాకి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఏ విధంగా సహాయం చేశారు. ఉత్తర్ హా అవును. తో జైసాకి మైనే ఆప్కో బతాయాకి, మీకు నేను ఏ విధంగా అయితే చెప్పానో, మేరా పాలన పోషణ్ బాస్టన్కే సమీప్ హువా, నా పాలన అంతా అంటే చిన్నతనం అంతా కూడా అక్కడ బాస్టన్కి సమీపంలో జరిగిందట. మై జహా తైర్నే జాతీ థీ, నేను ఈతకి వెళ్ళినప్పుడు అంటే ఏ ప్రాంతంలోనికైతే నేను ఈతకు వెళ్ళేదాన్నో, ఈత నేర్చుకోవటానికి వెళ్ళేదాన్నో, వహ ప్రాంత్ హార్వర్డ్ మే పడతాత, ఆ ప్రాంతము హార్వర్డ్లో ఉన్నదట. యహ ప్రాంత్, ఈ ప్రాంతము కేంబ్రిడ్జ్ క్షేత్రమే హై, ఈ ప్రాంతం అంతా కూడా కేంబ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్నది. ఇస్లియే మైనే అప్నా బహుత్ సారా సమయ్, అందువలన నేను నా సమయం ఎక్కువ సమయాన్ని ఇక్కడే గడిపాను. యహీ బితాయా, ఇక్కడే గడిపాను. మేరే పితా డాక్టర్ హై, మా నాన్నగారు డాక్టర్. వే హార్వర్డ్ మెడికల్ స్కూల్ తథా బాస్టన్ విశ్వవిద్యాలయమే పఢాతే తే, ఆయన డాక్టర్ కదా, మరి హార్వర్డ్ మెడికల్ స్కూల్ మరియు బాస్టన్ విశ్వవిద్యాలయం అంటే బాస్టన్ యూనివర్సిటీలో రెండు చోట్ల కూడా ఆయన చదువు చెప్తూ ఉండేవాళ్ళు. యహ క్షేత్ర శిక్షా కా గఢ్ మానా జాతా హై, యహ క్షేత్ర అంటే ఈ ప్రదేశం అంతా శిక్షా కా గఢ్ అంటే ఎడ్యుకేషన్కి అంటే చదువుల కోటక, అంటే గఢ్ అంటే కోట, అంటే ఎడ్యుకేషన్ హబ్ అంటాం చూడండి, ఆ విధంగా చదువుల కోటగా పిలువబడుతూ ఉంటుంది. ఈ కేంబ్రిడ్జ్ బాస్టన్ విశ్వవిద్యాలయము, ఈ కేంబ్రిడ్జ్ ప్రాంతం అంతా కూడా అలా పిలువబడుతూ ఉంటుంది. యహా బహుత్ సారే శిక్షా కేంద్ర హోనేకే కారణ్, ఇక్కడ అంటే ఈ ప్రదేశంలో ఎక్కువ విద్యా కేంద్రాలు ఉండడం వలన మేరీ రుచికో అసలీ పెహచాన్ మిలి, నా ఇంట్రెస్ట్కి నిజమైన గుర్తింపు లభించింది. అంటే ఆ ప్రాంతం అంతా బాగా చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి ప్రాంతం కాబట్టి నాలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా కొంత గుర్తింపు అనేది అక్కడ వచ్చింది. యహీ కారణ్ హైకి, ఇదే కారణము ఏంటంటే ఆజ్ జో మై ఆప్కే సామ్నే దిఖాయి దే రహీ హూ ఉస్మే యహాకే లోగోంకి ప్రేరణ భీ షామిల్ హై, ఈ విధంగా అక్కడి ప్రాంతపు ప్రజల యొక్క ప్రేరణ నేను చదువుకోవటంలో కూడా వాళ్ళ యొక్క ప్రేరణ ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, అప్నీ పఢాయి కే బారే మే బతాయియే, మరి మీ చదువు గురించి చెప్పండి. ఉత్తర్ మై పఢాయి మే శ్రేష్ఠ నహీ థీ, నేను చదువులో అంత గొప్పేమీ కాదు. ఔసత్ థీ, నేను యావరేజ్ అంటే నేను యావరేజ్ స్టూడెంట్ అని చెప్తుంది. స్నాతక్ కి పఢాయి కే బాద్ అంటే డిగ్రీ పూర్తయిన తర్వాత భాయి కో నేవీ మే భర్తీ హోతే హుయే దేఖా, మా అన్నయ్య నేవీలో అంటే నౌకాదళంలో భర్తీ చేయబడటం అంటే ఆ నౌకాదళంలో ఉద్యోగం వచ్చిందనమాట, అందులో నియమింపబడటం నేను చూశాను. ముజే భీ ప్రేరణ మిలి, మరి మా అన్నయ్య దళంలో చేరేసరికి నాకు కూడా ప్రేరణ అనేది లభించింది. ముझे अपने లంబే లంబే బాలోంకి బడీ చింతా థీ, కానీ ఆ నౌకాదళంలో నేను చేరాలి అంటే నాకు చాలా బాధ అనిపించేది, ఎందుకంటే నాకు పొడవైన జుట్టు ఉండేది. ఆజ్ భీ మేరే బాల్ వైసే హీ హై, ఈరోజుకి నాకు అలా పొడవైన జుట్టే ఉన్నది. అప్నే లంబే లంబే బాలోంకి బడీ చింతాతి అంటే బాగా జుట్టు ఉండేసరికి ఆ నేవీలోకి వెళ్ళాలంటే ఆ జుట్టు కత్తిరించుకొని వెళ్ళాలి, కానీ అలా కత్తిరించుకోవటం ఆవిడకి ఇష్టం లేదు. मैं अपने बालों को कटाकर నేవీ మే భర్తీ హోనా నహీ చాహతీ థీ, జుట్టు కత్తిరించుకొని నేవీలోకి వెళ్ళడం అనేది నాకు ఇష్టం లేదు. మేరా నేవీ మే చయన్ హో గయా, మేరా నేవీ మే చయన్ హో గయా, మరి నేను నేవీలో నియమించబడ్డాను. మేరీ దృష్టి సటీక్ హోనేకే కారణ్ ముझे పైలట్ కి నౌకరీ మిల్ గయి, నా దృష్టి బాగా ఉన్న కారణంగా నాకు పైలట్ ఉద్యోగము లభించింది. మై జెట్ పైలట్ బన్నా చాహతీ థీ, నేను జెట్ పైలట్ అవ్వాలని అనుకున్నాను. కింతు కానీ మేరీ యహీ ఇచ్చా పూరి నహీ హుయి, నా కోరిక మాత్రము తీరలేదు. ఆమె జెట్ పైలట్ అవ్వాలనుకుందట, కానీ ఆ కోరిక తీరలేదు. ముझे హెలికాప్టర్ పైలట్ సే హీ సంతోష్ కర్నా పడా,
హెలికాప్టర్ పైలట్గా నియమించబడి దానితోటే సంతోషించాల్సి వచ్చింది. యహా పర్ మైనే బహుత్ కుచ్ సీకా. ఇక్కడ నేను అంటే హెలికాప్టర్ పైలట్గా నేను చాలా నేర్చుకున్నాను. కై బార్ అంటే విఫల్ హుయి అంటే చాలాసార్లు నేను సక్సెస్ పొందలేకపోయాను. ఇస్సే మై నిరాశ్ నహీ హుయి. కానీ అలా సక్సెస్ పొందలేకపోయినప్పుడు కూడా నేను నిరాశ చెందలేదు. బల్కి ముझे ఔర్ ప్రేరణ మిలి. అట్లా కాకుండా నిరాశ చెందకుండా నాకు ఇంకా ప్రేరణ అనేది లభించింది. ఉసీ దిన్ ముझे లగా కి హర్ జీత్ కే పీछे హార్ కి ప్రేరణ హోతీ హై. ప్రతి విజయము వెనక ఓడిపోయిన ప్రేరణ అనేది లభిస్తుంది. అంటే ఓడిపోవడం వలన వచ్చేటటువంటి ప్రేరణ అనేది ప్రతి విజయం వెనక ఉంటుంది. ప్రతి విజయం వెనక ఓటమి తాలూకు ప్రేరణ అనేది ఉంటుంది అని నాకు బాగా అర్థమైంది. తర్వాత క్వశ్చన్, ఆప్ హెలికాప్టర్ పైలట్ సే అంతరిక్ష యాత్రి కైసే బని. మరి మీరు హెలికాప్టర్ పైలట్గా ఉన్నారు కదా, అట్లా ఆ హెలికాప్టర్ పైలట్ నుంచి అంతరిక్ష యాత్రికురాలిగా ఎప్పుడు మారారు అంటే దానిలో నుంచి దీనిలోకి ఎలా వచ్చారు మీరు? ఆన్సర్, జబ్ ముझे కిసి కారణవశ్ టెస్ట్ స్కూల్ జానా పడా తో వహా మేరీ ములాకాత్ జాన్ యంగ్ సే హుయి. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, ఆ సమాధానంలో కూడా చెప్పుకున్నాము. ఆవిడ టెస్ట్ స్కూల్లో అంటే పైలట్ టెస్ట్ స్కూల్లో ఆవిడ జాన్ యంగ్ గారి ద్వారా ప్రేరణ పొందింది అని చెప్పుకున్నాము. అంటే ఆవిడ అక్కడ జాన్ యంగ్ గారిని ఆ టెస్ట్ స్కూల్లో కలిసింది. ఉన్హోంనే హీ ముझे ప్రేరిత్ కియా. ఆయనే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఏక్ సామాన్య హెలికాప్టర్ పైలట్ సే అంతరిక్ష యాత్రి బన్నే కే సఫర్ మే. ఒక సామాన్య హెలికాప్టర్ పైలట్ నుంచి ఒక అంతరిక్ష యాత్రికురాలుగా తయారవటంలో కే సఫర్ మే ఆ ప్రయాణంలో ఉన్కా యోగదాన్, అలా మారే ప్రయాణంలో ఉన్కా యోగదాన్, ఇక్కడ ఎవరి యొక్క సహకారం ఉందట? జాన్ యంగ్ గారి యొక్క సహకారం అనేది ఆయన పాత్ర అనేది హమేషా యాద్ రఖనే లాయక్ హై. ఆయన పాత్ర ఎప్పుడూ గుర్తించుకోదగినది. ప్రశ్న అంటే ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. అంతరిక్ష యాత్రికి ఉడాన్ ఖతరోం సే భరీ హోతీ హై. ఇతనే ఖతరోం మే భీ ఆప్కో ఉడాన్ భర్నే కి ప్రేరణ కైసే మిల్తీ హై. మరి అంతరిక్షయానం చేయాలి అంటే అలా అంతరిక్షంలోకి వెళ్ళాలి అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఖతరోం సే భరీ చాలా కష్టాలతో నిండినటువంటిది, చాలా ఆపదలతో అపాయాలతో కూడుకున్నటువంటి ఆ ప్రయాణం అది. ఇతనే ఖతరోం మే భీ ఆప్కో ఉడాన్ భర్నే కి ప్రేరణ కైసే మిల్తీ హై. మరి ఇంత ఆపదలతో కూడుకున్నటువంటి ప్రయాణము చేయాలి అని మీకు ఎలా ప్రేరణ లభించింది? ఉత్తర్, జైసే కి మైనే ఆప్కో పహలే హీ బతాయా హై కి. నేను ఏ విధంగా అయితే మీకు ముందే చెప్పానో, అంతరిక్ష యాత్రి బన్నా ఆసాన్ కామ్ నహీ హై. అంతరిక్ష యాత్రికురాలిగా మారడం అనేది చిన్న విషయం కాదు, చాలా తేలిక విషయం అయితే కాదు. స్వాభావిక హై కి వహ క్షేత్ర ఖతరోం సే భరా పడా హై. స్వాభావికంగానే అంటే సహజంగానే ఆ యాత్ర, ఆ రంగం అనేది, అట్లా అంతరిక్షంలోకి వెళ్ళటం అనే ఆ రంగము అనేదే చాలా ఆపదలతో కూడుకున్నటువంటి పని. మరి అంతరిక్షంలోకి వెళ్ళాలి అంటే అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ప్రాణం మీద కూడా రావచ్చు. అంటే అంత ఆపదలతో కూడుకున్నటువంటి పని అనేది కష్టమే కదా. మరి కింతు జబ్ కభీ కోయి అంతరిక్ష యాత్రి ఉడాన్ కే లియే తయార్ హోతా హై. ఎప్పుడైతే ఎవరైతే అంతరిక్ష యాత్ర చేయాలని తయారవుతారో తో సారీ దునియా ఉసీకి ఓర్ దేఖ్తీ హై. ప్రపంచం మొత్తము కూడా వాళ్ళ వైపు చూస్తుంది. అంటే ఎవరైతే ఆ యానము చేయాలని అనుకుంటారో వాళ్ళ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. మేరే పితా భారత్ సే హై. మరి మా నాన్నగారు భారత్ నుంచి వచ్చారు. మై భారత్ సంతతికి అంతరిక్ష యాత్రి హూ. నేను భారతదేశ సంతతికి చెందినటువంటి అంతరిక్ష యాత్రికురాల్ని. హర్ భారతీయ అప్పని ప్రార్థన ఒమ్మే. ప్రతి భారతీయుడు వాళ్ళ యొక్క ప్రార్థనల్లో మేరీ సఫలతాకి కామనా కర్ రహా హై. నేను సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రార్థనల్లో కోరుకుంటూ ఉన్నారు. యహీ వే ప్రార్థనాయే హై జో వ్యక్తి కే సాహస్ కో దుగునా కర్ దేతీ హై. ఆ ప్రార్థనలే వ్యక్తి యొక్క సాహసాన్ని
రెట్టింపు చేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క ప్రార్థనలు, భారతీయులు చేసినటువంటి ప్రార్థనలు నా యొక్క సాహసాన్ని మరింత పెంచుతున్నాయి అని చెప్పింది. తర్వాత ప్రశ్న చూడండి, భారత్‌కే భావి నాగరికం కే లియే ఆప్కా సందేశ్. మరి భారతదేశ పౌరులకు, భావి భారత పౌరులకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? భారతీయ ప్రతిభావానోం కా దేశ్ హై. భారతదేశము ప్రతిభావంతులతో నిండి ఉన్నటువంటి దేశము. యహాకే గావ్ గావ్ మే భీ. ఇక్కడ ఉన్నటువంటి పల్లె పల్లెలో కూడా ప్రతిభాశాలి బచ్చే హై. చాలా ప్రతిభావంతులైనటువంటి పిల్లలున్నారు. అంటే చిన్న చిన్న విలేజ్లో సైతం ప్రతిభావంతులైనటువంటి పిల్లలున్నారు. యహాకి లడకియా భీ విశేష ప్రతిభా రక్తి హై. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు, బాలికలు కూడా విశేషమైనటువంటి ప్రతిభా పాటవాలు కలిగి ఉన్నారు. సబ్ సుశిక్షిత్ హోకర్. ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకొని ఆగే బఢే, అందరూ ముందుకి వెళ్ళాలి. ఔర్ దేశ్ కా నామ్ హమేషా ఊంచా రఖే. మీరు ముందుకు వెళుతూ దేశం యొక్క పేరును ఎప్పుడూ ఎత్తులోనే ఉంచాలి. అంటే దేశ గౌరవాన్ని ఉన్నతంగా ఉంచాలి. మీరు బాగా చదువుకొని జ్ఞానవంతులై అభివృద్ధి చెంది ఈ దేశ గౌరవాన్ని ఉన్నత శిఖరాలకు మీరు తీసుకెళ్ళాలి. ఇదే నా సందేశము అని ఈ విధంగా సునీత విలియమ్స్ గారు సందేశాన్ని ఇస్తున్నారు.